నా పేరు జగన్. ఇక్కడ బచ్పన్ స్కూల్ కల్లకుర్తి ఏరియాలో ఇల్లు కట్టుకున్న 1వ వార్డు మాది. మొన్న వర్షాలకు వచ్చి ఎంత ముఖాల లోతు నీళ్ళు వచ్చినాయి. మస్తు చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ బచ్పన్ స్కూల్ అంటే కొంచెం ఫేమస్ కల్లకుర్తి లోకల్లో. చిన్నపిల్లలు ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటారు. వాళ్ళ పిల్లలను తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న చిన్న పిల్లలు కింద పడ్డారు. వాళ్ళ దుస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మోరి కాలువలు లేవు, నీళ్ళు ఒక్కొక్కరికి మొక్కలు లోతు, వాన పడితే మొక్కలు లోతు అవుతుంది. మొన్న వచ్చిర్రు, చైర్మన్ సార్ వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, చూసిరు, గుంత తీసిపోయారు. మళ్ళీ యథావిధిగా రాజకీయ విధంగా ఆయన కొనుగోలు చేసిరు, ఏం చేసిరో మళ్ళీ పట్టించుకుంటలేరు దాని విషయం వల్ల. దీని మీరు ఇంతకైనా మమ్మల్ని ఇది పరిష్కారం చేసి మాకు రోడ్లు డ్రైనేజ్ ఇడంగా కాలువ తీసి పరిష్కారం చేయాలని మేము చాలా కాలువ ఉంది, యాక్చువల్గా కాలువ ఉంది, నాలా కలెక్షన్ ఉంది, వాళ్ళు లేదా అని కుడిపేస్తారు. రాజకీయంగా వాళ్ళు కొనుగోలు చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు. మేము ట్యాక్సీలు కడుతున్నాం, ఏరియాలో మహబూబ్నగర్ ఇలా కడుతున్నాం, ట్యాక్సీలు కడుతున్నాం. నాలా కలెక్షన్ ఉందని మాకు ఇక్కడ ప్రూఫ్ కూడా ఇచ్చారు. చాలా అది ఉంది. మేము దీన్ని ఎంతవరకైనా ప్రెస్ మీట్ వాళ్ళు చూడాలి. రాజకీయంగా పరంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు చాలా. ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి, రేపటి నుంచి ఇవాళ ఎలక్షన్లు వస్తారు, చూస్తారు, ఆడ గుంత తీస్తారు, నీళ్ళు ఎలా కొడుతారు, పోతారు. దాని పరిష్కారం ఇంతవరకు అయితే లేదు. చాలా ఏళ్ళ నుంచి ఇది ఇట్లా జరుగుతుంది. కలెక్టర్ కాడికి పోయినాం, ఆర్డీఓ కాడికి పోయినాం, చాలా సార్లు పోయినాం. మేము అందరం కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చినాం. నార్కల్ డిస్టిక్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం. మీ ప్రధాన సమస్యలు ఏంటివన్నా? ఇక్కడ మా మెయిన్ కాల్వ వాటర్ వాన వస్తే వస్తుంది. ఇప్పుడు ఆయన ఊడుపుకుంటాడు. ఆడక నాలా కలెక్షన్ ఉంది కానీ ఆయన తీస్తలేడు. నాకు ఆడ నేను లాస్ అయిపోతున్నానని మాట్లాడుతున్నాను. కాలనీవాసులు 1వ నెంబర్ వార్డు 1వ వార్డు కాలనీవాసులు నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ విన్నపం ఏంటంటే, సార్ మీ యొక్క ల్యాండ్ అక్కడ ఉంది, దాంట్లో మేము కాలువ తీసుకుంటాము, దాదాపు 20 ఫీట్ల కాలువ తీసుకుంటామని నా దగ్గరికి వచ్చారు. దానికి నేను సమ్మతించి ఈరోజు వాళ్ళు సందర్శించడం జరిగింది, వాళ్ళ కాలనీకి సందర్శించడం జరిగింది. లోకల్ రాజకీయ నాయకులు 1 మ్యాన్ షో చూపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మేము రాత్రే 4 ఫీట్ల గున్నలు వేస్తాము, 3 ఫీట్ల గున్నలు వేస్తాము, 5 ఫీట్ల గున్నలు వేస్తాము అనేది ఉంది. అంటే నేనేం చెప్పాను వీళ్ళకు, సరే మీరు ఏం వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, నేను వేళలా మీకు మీ కాలనీకి నేను తోడ్పాటు అందించడానికి నా శాయశక్తుల నాది విలువైన పొలం అయినా కానీ మీరు ఎంత వాడుకుంటే అంత వాడుకోండి. మీకు 20 ఫీట్లు వేసుకుంటారా, 10 ఫీట్లు వేసుకుంటారా, రహదారి పెట్టుకుంటారా అనేది నాకు 1 డే బిఫోర్ చెప్పండి. చెప్పి మా సమక్షంలో అవతల వాళ్ళని కూడా ఓకే చేస్తే నేను వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా నేను ఇవ్వడానికి సిద్ధం. దానికి ఇబ్బంది ఏం లేదు. నా దాదాపు 40 నుంచి 60 లక్షల విలువైన ప్లాట్ ఇవ్వడానికి కూడా నేను ఈ కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద వర్షం అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే, ఈ వీడియోలు చూస్తే పాములు తేళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి వస్తున్నాయి. ఒక అబ్బాయికి కూడా మొన్న చిన్న ఏదో పురుగు పుట్టిందని చెప్పి హాస్పిటల్ పోవడం జరిగింది. ఇంత వ్యవస్థ అంటే మనం ఎక్కడ ఉన్నాం, ఇంతకు బీహార్లో ఉన్నామా ఇంకా అనే వ్యవస్థ మన కల్లకుర్తి విద్యానగర్లో కనబడుతుంది. ఉండదు అది. ఎప్పుడైనా ఒకటే స్టాండ్, ఇవాళ నేను ఇస్తానని చెప్పాను, నేను రాజకీయాల్లో రాముందు కూడా ఇస్తానని చెప్పాను. ఇవాళ రాజకీయాలు వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. నేను 3 ఇయర్స్ బ్యాక్ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, సత్యమన్న గారు కూడా నాకు ఫోన్ చేసి, తమ్ముడు నీ ల్యాండ్ ఏ విధంగా నేను ఇవ్వాలంటే కూడా ఒక్కటే ఫోన్ కాల్తో, అన్న మీకు ఎంత అవసరమో అంత తీసేసుకోండి, కాకపోతే స్టేట్కి తీసుకోండి, అది ఒక్క వర్డ్ అయితే చెప్పాను నేను. అంటే మన సత్యమన్న గారు కూడా రైట్ ఓకే చేసుకొని అవతలతో మాట్లాడి చేద్దామనుకున్నాడు. ఆయన పదవి కాలం అయిపోయింది. ఏ విధంగా ఉన్నారంటే, ఆ కలెక్టర్ గారు రెస్పాండ్ అయినందుకు ఆ రోజు మార్నింగ్ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయడము, వర్క్ చేయడం జరిగింది. ఆయన కూడా తాత్కాలికంగానే చేస్తుండు. ఆయన ఆ కాంగ్రెస్ లీడర్ల పక్షాన చేరి వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తున్నారు. ఆ సొంత నిర్ణయం తీసుకొని పోలీసు అతనులకు వాళ్ళు చేసిన విధంగా అంటే నిష్పక్షపాతంగా చేయడం లేదు. ఆయన వస్తుండు పోతుండు. అది ఏంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అసలు ఫైల్ ఉంది, దాన్ని బట్టి బఫర్ జోన్ ఉంటుంది, క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది. ఏదో 2 గుణలు లేచిపోతే అది పర్మనెంట్ కాదు. 25 నుంచి 30 ఏళ్ళ తర్వాత కూడా మనకు ఇబ్బంది ఉండదు. రేపు పొద్దున అపార్ట్మెంట్లు అవుతాయి. ఇప్పుడు మామూలు ఇల్లు ఉన్నాయి, రేపు పొద్దున పెద్ద అపార్ట్మెంట్లు అవుతాయి. ఈ గుణాలు సరిపోతాయా? అది పోలీసు వాళ్ళకు అంటే అవగాహన ఉండదు. ఈ కమిషనర్ గారికి తెలియదా, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియదా? వాడి కాళేశ్వరం గిట్ట ఆయన కట్టినట్టు వీళ్ళు ఏదో చిన్న గుణం లేచిపోతే రేపు పొద్దున దాన్ని పలిగిపోతే బాధ్యత ఎవరు? ఆ ల్యాండ్ కూడా మా నుంచి గవర్నమెంట్ తీసుకోవాలి. యాక్చువల్గా ఏదో గుణం లేచిపోతే అది పద్ధతి కాదు. రేపు పొద్దున నేను ఇస్తాను, అవతలడు నా తదంతరం నా వారసులు అమ్ముకోవచ్చు, వేరే అమ్ముకోవచ్చు, వాళ్ళు ముస్లిం మతం కూడా అమ్మవచ్చు. మా నుంచి మీరు ల్యాండ్ తీసేసుకొని అది ప్రొసీజర్ ప్రకారం చేయాలి. గవర్నమెంట్లో ఉన్న అవగాహన వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు
ప్రజా సంక్షేమం గురించి వచ్చిర్రు వాళ్ళు. వాళ్ళకి ఈ రాజకీయాలు తెలియవు, లోపల ఉన్న రాజకీయాలు. వాళ్ళు కలెక్టర్ గారు మెసేజ్ పెట్టేదే ఉరికొచ్చిర్రు. వాళ్ళు ఏదో వాళ్ళ పని తాత్కాలికంగా చేసిర్రు, వెళ్ళిపోయారు. కానీ లోకల్ రాజకీయ మహానాయకులు ఏం చేస్తున్నారు, క్యాంప్ చుట్టూ తిరిగే రాజకీయ నాయకులు మేమేదో నీళ్ళలో దిగినాము, నడుములో నీళ్ళలో దిగినాము, వానితో మాట్లాడినాము, ఈయనతో మాట్లాడినాము, ఆయన ఇస్తలేడు, ఈ పొలంలో ఇస్తలేరు అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్గా ఈ పొలం నేను రెడీ ఉన్న ఇవ్వడానికి నన్ను కూడా అన్నానంట. సరే మన మైనార్టీ సోదరుని కూడా అడుగుతా అన్న, మీరు కాలనీ వాసుల కొరకు మీ పొలం ఎంత వదులుకుంటారు? కాలనీ వాసుల కొరకు నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అది 20 ఫీట్ల నాలా ఉండని, 30 ఫీట్ల నాలా ఉండని, 10 ఫీట్ల నాలా ఉండని, నామ్స్ ప్రకారం ఎంత తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. గవర్నమెంట్కి విరుద్ధంగానే పోయే ప్రసక్తి లేదు. కాలనీ వారి సంక్షేమం గురించి ఇంకా నా శాశక్తులు ఏమన్నా వాళ్ళ రోడ్డు కూడా ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళి 40 ఫీట్ల రోడ్డు తీసుకుంటాన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇవ్వడానికి నాది దాదాపు 80 లక్షల ప్రాపర్టీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా ఈరోజు. కానీ వీళ్ళు వాళ్ళ సులాభం కొరకు ఇలా చిన్న గుణలేసి ఆ ఎలక్షన్ల ముంగల స్టంట్ ఉపయోగిస్తున్నారు. మనకు ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది. ఆ లీడరు సమస్యను చిత్తశుద్ధిగా పరిష్కరించాలనే ధోరణి లేదు. నేను చేస్తే అవుతుంది, లేకపోతే కాలనీ వాసులు లేకపోతే ఇప్పుడు ఏమైంది, నేను చేసిపోయినా కదా తాత్కాలికంగా ఉండండి మీరని మళ్ళీ ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చి వాళ్ళని కాలనీ వాసులు బెదిరింపులకు గురి చేస్తున్నాడు. నేను లీడ్ తీసేసినా కదా, ఎలక్షన్ల తర్వాత చేస్తాను మళ్ళీ ఇంకొక మాట అంటాడు. అంటే నువ్వు ఇక్కడ కాలనీ వాసులతో ఏం చెప్తున్నావు, ఎలక్షన్ తర్వాత చేస్తానని చెప్తున్నావు, అక్కడ ముస్లిం నాయకులు బెదిరించి వాళ్ళు ఇస్తలేరని వాళ్ళ మీద అంటున్నావు. ఇన్ని రోజులు తాత్కాలికంగా చేస్తారు, పోయిన చైర్మన్ చేస్తా అని చెప్పి ఆ పోయిన చైర్మన్ ఆయన 10 కాలం అయిపోయింది. వాళ్ళ ఇష్టం, ఎవరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళ హామీలు ఇస్తూ వెళ్ళిపోతున్నారు. అనే వ్యక్తి ఈ ప్రాంతాన్ని మన మునుపు గురువైన ప్రాంతంలో వచ్చి పర్యవేక్షణ చేసిండు, చూసిండు, నీళ్ళు తీపిచ్చిన టైంలో ఉన్నాడు. మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, తర్వాత తహసీల్దార్ గారు వచ్చారు, సిఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ సమక్షంలో కాలువలు దిగించి పోయింది. రింగులు మేము 5 ఫీట్ల రింగులు వేపిస్తామని చెప్పేసి అన్నారు. మా ముందల్ని 5 ఫీట్ల రింగులు లేవు, ఏం లేవు, ఇంతవరకు పరిష్కారం లేదు. ఈ సమస్యపై అధికారులు స్పందించకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, ఎందుకంటే శాంక్షన్ అయింది ఆల్రెడీ. కొంతమంది దానికి టెండర్దారులు తీసుకున్నారు, వాళ్ళు కూడా పని చేస్తలేరు. మేము ఎన్నోసార్లు ఈ విషయంలో కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆయన పరిష్కారం చేయడం దశ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ప్రభుత్వం మాత్రం ముందుకు రావాలి, ఈ పనులు చేయించాలి. ఈ మురికాలువలు లేవు, రోడ్లు చక్కగా లేవు, వచ్చిపోయే పిల్లలకు చాలా ఇబ్బంది ఏర్పడది. ఆ కాలువ అది నిర్మాణం చూపిస్తాము, రింగులు వేపిస్తామని చెప్పేసి అన్నాడు, అది కూడా లేదు. వాళ్ళు పెండింగ్ వెంటనే పని, ఇక్కడ పని కాకుండా ఇబ్బంది ఏర్పడది. కాబట్టి ఖచ్చితంగా ఈ పని జరిగి తీరవలసింది.